రీసెంట్ గా హిందీ మూవీ చావా భారీ కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఆ మూవీని రీజనల్ లాంగ్వేజెస్ లోనూ చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. అంతలా అలరిస్తోన్న చావా ఇప్పుడు మరిన్ని హిస్టారికల్ మూవీస్ తెరకెక్కడానికి ఇన్స్పిరేషన్ గా నిలిచిందని అంటున్నారు. చావా ఎఫెక్ట్ తో మరిన్ని మూవీలు వస్తాయని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. గతంలో ఇలాగే కొన్ని మూవీలు వచ్చాయి. అవేమిటో ఓసారి చూసేద్దాం. చావా గ్రాండ్ సక్సెస్ విక్కీ కౌశల్ కెరీర్ ను భారీగా చేంజ్ చేసింది. గత కొన్నాళ్లుగా సౌత్ మూవీస్ ముందు బాలీవుడ్ వెలవెలబోతోంది. ఆ మధ్య షారుఖ్ ఖాన్ జవాన్, పఠాన్ చిత్రాల ఘన విజయం బాలీవుడ్ కి ఓ రకంగా రిలీఫే. మళ్లీ సౌత్ మూవీల ఎఫెక్ట్ తో బాలీవుడ్ డల్ అయింది. భారీ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో బాలీవుడ్ కు చావా సక్సెస్ ఓ రేంజ్ లో జోష్నందించింది. 2025లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన హిందీ మూవీ చావా. రీజనల్ మూవీస్ ని కూడా అధిగమిస్తూ 2025 ఆల్ ఇండియాలోనే టాప్ గ్రాసర్ గా చావా నిలబడింది. యూరి సినిమాతో విక్కీ కౌశల్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. తర్వాత నుంచి విక్కీ కౌశల్ కెరియర్ ఆచితూచి అడుగులేస్తూ సాగింది. సర్దార్ ఉధమ్ అనే బయోగ్రఫికల్ ఫిల్మ్లోనూ విక్కీ కౌశల్ యాక్ట్ చేసి తానేమిటో నిరూపించుకున్నారు. మధ్యలో కొన్ని సినిమాల్లో నటించినా యూరి, సర్దార్ ఉధమ్ తర్వాత శ్యామ్ బహదూర్లో మరోమారు దేశభక్తునిగా విక్కీ కౌశల్ యాక్ట్ చేశారు. ఆ మూవీ కూడా బయోగ్రఫికల్ మూవీ కావడంతో విక్కీకి మరింత పాపులారిటీ తెచ్చింది. కానీ ఏనాడు విక్కీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోలేదు. అది తాజాగా చావాతో సాధ్యమైందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. 140 కోట్లతో తీసిన చావా కేవలం థియేటర్ల ద్వారానే వారంలోగా 350 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. చావా తప్పకుండా 500 కోట్ల కలెక్షన్స్ తెస్తుందని అంచనా. విక్కీ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా చావా నిలిచిపోతుందని ఒక అంచనా. అయితే విక్కీ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా చావా నిలవబోతోందని అంచనా వేస్తున్నారు. గతంలో చావాలా వచ్చిన మూవీలు ఒకసారి పరిశీలిస్తే ఆమిర్ ఖాన్ తన దేశభక్తిని చాటుకుంటూ 2001లో లగాన్ అనే కల్పిత కథను తెరకెక్కించి గ్రాండ్ సక్సెస్ కొట్టారు. ఆ తర్వాత మరో 4 ఏళ్లకు లగాన్ అందించిన సక్సెస్ తో ఆమిర్ ఖాన్ మంగల్ పాండే ద రైజింగ్ అనే మూవీ తీశారు. లగాన్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో అప్పట్లో మరికొన్ని దేశభక్తి మూవీలు రిలీజ్ అయ్యాయి. వాటిలో అజయ్ దేవ్గన్ యాక్ట్ చేసిన ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ ఒకటి. తానాజీ ది అన్సంగ్ వారియర్లో అజయ్ దేవ్గన్ అద్దరగొట్టారు. ఆ తర్వాత వచ్చిన జోధా అక్బర్ మూవీ కూడా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. పీష్వా బాజీరావు బయోగ్రఫీ తీశారు. మస్తానీతో బాజీరావు ప్రేమగాథ ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ ట్రాజెడీ బాజీరావు మస్తానీ తీశారు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే నటించిన ఈ విషాదాంత ప్రేమగాథ కూడా సక్సెస్ అయ్యింది. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావత్ వచ్చింది. అక్షయ్ కుమార్ సైతం పీరియడ్ డ్రామాస్తో సాగారు. ఆయన హీరోగా రూపొందిన కేసరి, ఆ తర్వాత తెరకెక్కిన సమ్రాట్ పృథ్వీరాజ్ కూడా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ తోనే వచ్చాయి. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్ నటించిన ఎపిక్ వార్ మూవీ పానిపట్ కూడా తీశారు. కంగనా రనౌత్ నాయికగా క్రిష్ డైరెక్షన్లో మణికర్ణిక ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ కూడా తీశారు. ప్రెజెంట్ చావా గ్రాండ్ సక్సెస్ చూసి పీరియడ్ డ్రామాస్, హిస్టారికల్ మూవీస్ తీసేందుకు బాలీవుడ్ మేకర్స్ ఆలోచనలో పడ్డారు.